ప్రతి ఒక్కరికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్ బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని బేస్ చేసుకొని పేరు పెడితే వృద్ధిలోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ సరైన పరిష్కారం ఇస్తుంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్ బంగారమయం అవుతుంది అంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్నీ నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకోవచ్చు. నమస్కారం రెహమాన్ గారు. నమస్తే రెహమాన్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఏదైనా సరే న్యూమరాలజీ బేస్ మీద ఒక పిల్లాడు పుట్టిన వెంటనే ఆ బాబుకి ఏ పేరు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అయితే మొదటగా ఒక వ్యక్తి ఒక సమస్య గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ శాస్త్రాలను ప్రధానంగా చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ అనేది అసలు పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లవాడు ఏం చదవాలి, ఏం జాబ్ చేయాలి, అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, అలానే ఏ ఏ వృత్తి చేయాలి, ఏం బిజినెస్ చేయాలి, అది ఆ బిజినెస్లో అతను రాణిస్తాడా లేదా, ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలు. ఇతని మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ అయితే సంతానం ఎలా ఉంది, లేట్ మ్యారేజా, ఎర్లీ మ్యారేజా. కొంతమంది లేట్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది, అలా లేట్ మ్యారేజ్ చేసుకోవాలా, లేదా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, సంతానం లేట్గా కలుగుతుందా, ఎర్లీగా కలుగుతుందా, సంతానం ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఒక చక్కటి విషయాలన్నీ తెలియజేసేదమ్మా. 70 to 80% ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ నడుస్తూ ఉంటుంది. అలానే పేరు పెట్టేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కలిసి పేరు పెడతాం వలన ఏమవుతుందంటే, ఒక ఆస్ట్రాలజిస్ట్ని కలిసి పేరు పెట్టమంటే అతను పి అక్షరం మీద రావాలమ్మా పేరు, పి మీద ఏదో ఒక పేరు పెట్టుకోండి అని చెప్తున్నాడు. అదే న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఏమంటున్నా అంటే, ఇగో ఈ రోషన్ అనే పేరు బాగుందమ్మా, ఈ పేరు పెట్టుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజిస్ట్ ఏమో ఏ నక్షత్రం, ఏ రాశి, వాళ్ళకి ఏ నక్షత్రం ఏ లెటర్తో పేరు పెట్టాలి వరకే చూస్తున్నాడు. న్యూమరాలజిస్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ ఏ నంబర్లో ఉంది ఆ నంబర్కి తగ్గ నంబరే చూస్తున్నాడు. అలా కాకుండా మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన ఉపయోగం ఏంటంటే, మాలాంటి వాళ్ళని కలవటం వలన ఉపయోగం ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తాం, న్యూమరాలజీ చూసి నక్షత్రం ప్రకారం లగ్నం, రాశి అన్నీ చూసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి పేరు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు జీవితంలో బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పేరు పెట్టేటప్పుడే కూడా నెగిటివ్ నెంబర్స్ లేకుండా మెయిన్ పేరు పెట్టాలండి. పాజిటివ్ నెంబర్స్ లేకపోయినా బాధ లేదు, కానీ నెగిటివ్ నెంబర్స్ లేకుండా ఫస్ట్ పేరు పెట్టాలి. ఆ నెగిటివ్ నెంబర్స్ ఏంటంటే 12, 13, 16, 18, 28, 29, 31, 36. ఈ నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ దాని పర్యవసానాలు అనుభవిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆ పేరు కరెక్ట్ చేసి చక్కగా మంచి నంబర్లో పేరు పెట్టగానే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీ చూడాలి, న్యూమరాలజీ చూడాలి. అలా నేను వచ్చి చెయ్యి కూడా చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, మ్యారేజ్ డేట్స్ చూస్తాను. ఇలా అన్ని రకాలు చూసి చక్కగా మంచి వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. చిన్న చిన్న రెమెడీస్ ద్వారా, పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు ఏం చెప్పినండి నేను, చిన్న చిన్న రెమెడీస్ ఏదో ఒక 50 రూపాయలు 100 రూపాయల రూపు రెమెడీస్ ద్వారా మీరు చక్కగా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వటం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, ఇలా అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, సంతకం పెట్టేటప్పుడు కూడా చాలామంది వారికి నచ్చినట్లు వారి పేర్లు ఒక 2 అక్షరాలు 3 అక్షరాలు ఇలా పెట్టేస్తూ ఉంటారు. అయితే పేరు బలం అనేది మనం సిగ్నేచర్ చేసేటప్పుడు ఎంతవరకు ఉంటుంది? నిన్న ఒక ఆఫీసర్ గారు వచ్చారమ్మా, గవర్నమెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అలా రాగానే ఆయన సైన్ చేశారు. సైన్ చేయగానే, సార్ మీకు లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగా. అవునండి, అందుకే వచ్చాను మీ దగ్గరికి అని చెప్పాడు. ఆయన క్లియర్గా చూపించా, ఈ స్ట్రోక్స్ ఏ స్ట్రోక్స్ నెగిటివ్ స్ట్రోక్స్, అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేనైతే దేవుని కాదు, మీకు లీగల్ ప్రాబ్లం ఉన్న విషయం నాకు తెలియదు కదా, ఇలా ఈ స్ట్రోక్స్ రావటం వల్ల ఇలా వచ్చినాయండి, ఈ స్ట్రోక్స్ తగ్గిస్తే మీకు ఈ లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవటం జరుగుతుందండి అని చెప్పడం జరిగింది. అలానే నిన్న ఒక అమ్మాయి వచ్చింది.
అమ్మ ఏ రాసేటప్పుడు ఏకి బార్డర్ నుంచి కాకుండా ముందు నుంచి రాస్తుంది. అలా రాయంగానే ఏమ్మా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమంటే మాకు ఫ్యామిలీ ప్రాబ్లం కోర్టులో ఉందండి అని చెప్పింది. అంటే సిగ్నేచర్లో నెగిటివ్ స్ట్రోక్స్ లీగల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఈ లేడీస్కి వచ్చి పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ సంతకం మీద ఆధారపడి ఉంటాయండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్, కొంతమంది వాళ్ళు తీసుకునే డెసిషనే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇలా ముందుకు రాసి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంటారు చాలామంది. వాళ్ళంతా సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ పీపుల్. ఇలా ఉంటుంది. సో సిగ్నేచర్ చక్కగా పెట్టుకోగలిగితే మన లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుందండి. అలా కాకుండా సిగ్నేచరే కదా అని ఎలా పడితే అలా గీసేస్తుంటారు. కొంతమంది ఇన్విజిబుల్ సిగ్నేచర్ చూస్తారు, అంటే ఆ సంతకం అసలు అర్థం కాదు. వాళ్ళ జీవితం కూడా అలా అర్థం కాకుండానే ఉంటుంది. ఆ లెటర్స్ ఏ సైజులో రాయాలి, ఎంత యాంగిల్లో, ఏ డిగ్రీస్లో పైకి రాయాలి, ఏంటి, ఇలా అన్నీ కూడా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన ఈ హ్యూమన్ బాడీకి, ఈ యంత్రానికి సిగ్నేచరే మంత్రం అండి. ఆ మంత్రం చక్కగా ఉంటే లైఫ్లో చాలా బాగా ముందుకు రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి నన్ను కలిస్తే సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోగలిగితే ఆ లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోవడానికి అవకాశం ఉంది. లేదు ఇలా సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలానే భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉండి కోర్టుల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కలిస్తే చిన్న చిన్న సిగ్నేచర్లో చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లోంచి త్వరగా బయటపడటం, వెంటనే అంటే ఏది అవదండి, త్వరగా బయటపడటానికి వీటన్నిటికీ కూడా మంచి అవకాశం ఉండేటువంటి విధంగా ఉంటుంది. సో పేరు బాగుండాలి, సిగ్నేచర్ కూడా బాగుండాలి, ఉంటేనే మన లైఫ్లో అన్నీ బాగుంటాయి. ఓకే రెహమాన్ గారు.